కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారు బ్లడీ ఫూల్ గాలు. ఈడీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపట్టిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏమో అనుకుంటున్నట్టున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంపౌండ్ లో ఉన్న కుక్క కూడా భయపడదురా బ్లడీ ఫూల్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఎవరినిరా మీరు టచ్ చేసేది? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నా మీరు టచ్ చేసేది. ఈడీ కేసులు పెట్టిస్తారా? మీ అయ్య ఆస్తులు దోసుకున్నారా? నేషనల్ హెరాల్డ్ మాదే, యంగ్ ఇండియన్ కంపెనీ మాదే. ఏ ఆస్తులు అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయో ఆ ఆస్తులు కాంగ్రెస్ పార్టీవి. ఎవడైతే దేశం సొమ్ము దోసుకపోయిన విజయ్ మాల్యాన్ని పట్టుకొచ్చే చేతగాని దత్తమో మా నాయకుల మీద, మా ఆస్తుల మీద ఈ రోజు ఈడీ దాడులు చేపిస్తావా? ఈ రోజు ఛాయ్ అమ్ముకునే ప్లాట్ఫామ్ల మీద నువ్వు ఉండేవాడివి. ఆ ప్లాట్ఫామ్లు అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం కాబట్టి విచ్చలవిడిగా విర్రవీగుతున్నావు అని అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలుసుకుంటే నీ పట్టలుడ తీసి 100 అడుగుల లోతులో పాతి పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉండే. నువ్వు ఏదైతే సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబెట్టిన తర్వాత ఊచకొద కోపించినావో బిడ్డ, అక్కడే నిన్ను మొత్తం పాతి పెడుతుండే. అయోధ్య ఏదైతే నువ్వు కులగొట్టినావో బిడ్డ, అక్కడే నిన్ను పాతి పెడుతుండే. ఈ రోజు మా నాయకుల మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు. మరి ఈడ నీ మిత్రుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు భట్టి విక్రమార్క గారు ఇక్కడ జరిగే అవినీతి మీద ఈడీకి, సిబిఐకి లేఖలు రాస్తే మా నాయకుడు రేవంత్ రెడ్డి పై ఢిల్లీలో అంత బీజేపీ నాయకులకు కూడా వినతి పత్రాలు ఇస్తే వీళ్ళ మీద మాత్రం సిబిఐ కాదు, ఈడీ కాదు, ఏం చేయడానికి చేతగాదు. కానీ ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు మహంగాయి గురించి అడుగుతుంటే, ఉద్యోగాల గురించి అడుగుతుంటే నీ ఢిల్లీలో పీఠం కలుగుతుందన్న భయంతో ఈడీ కేసులు పెట్టిస్తున్నావు. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా, సన్నాసులారా, భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ నాయకులారా, మీరు ఇక్కడ తిరగాలంటే మీరు ఒక్కొక్క నాయకుడికి మా కాంగ్రెస్ పార్టీ 10 మంది నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ బెత్తం పట్టుకొని కొడతారు. సిద్ధంగా ఉండండి బిడ్డ. మా మీద కేసులు పెట్టాలని చూస్తే మా నాయకులు ఊరుకునే పరిస్థితి లేదు. మీ బీజేపీ ఆఫీసు కూడా ఈ తెలంగాణ మ్యాప్ లో లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరసు వంచి ధన్యవాదాలు చెప్తున్నాం. మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హలో హలో కాంగ్రెస్ పార్టీ నాయకులారా, తగ్గేదేలే. ఎందుకంటే కొంతమంది లుచ్చగాళ్ళు, కొంతమంది ఫాల్తుగాళ్ళు మన కోసం, దేశ ప్రజల కోసం కొట్లాడుతున్నా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడితే మనం భయపడతామా? భయపడతామా? ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే కొట్టుడే కింది నుంచి పైదాకా. ఎవరైనా కానీ బీజేపీ కార్యకర్తలారా ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అయిపోయిందా? కేవలం ఒక్కడే రాత్రి రోజు చూసినారా ఎంత జనం హైదరాబాద్ లో? బచ్చా నా కొడుకులారా, ఏమంటే శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ అంటారు. హైదరాబాద్ లో ఉన్న హిందువులందరూ కాంగ్రెస్ పార్టీలో ఎదవల్లారా? పొద్దుల్లోగా పూజలు మేము చేస్తాం బే, మీరు చేస్తారా? పొద్దుపత్తానికి బీజేపీలు అంటేనే హిందువులంట, మరి మేమెవరు బే? పొద్దుల్లోగానే అమ్మవారికి, శ్రీరామునికి, ఆంజనేయ స్వామి పొద్దుకుని బయటికి రామరా మేము. ఓ అంటే వచ్చి మేము హిందువులం అంటున్నారు ఎదవల్లారా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు కొంతమంది. మా ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ కార్యకర్త ఉచ్చబడుతున్న ఒక్కొక్కరికి ఎంత ఉండాలే అంతనే ఉండండి. ఎక్కువ వచ్చిందా కింద కటింగ్ అయిపోతుంది. ఈ ఒక్క దెబ్బకు చాలు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప ఇంకో జెండా రాదు, రాదు, రాదు. థ్యాంక్ యూ అన్న.
పెద్దలు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి అశేషంగా తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనారిటీ విభాగాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ పక్కన కూర్చున్న మా మహిళా సోదరులందరికీ, మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇవాళ 135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల పునాదుల మీద పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చెలిచిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని, ఏ ప్రాంతంలో గాని బడుగు బలహీన వర్గాలకు గాని, బహుజనులకు గాని, గిరిజనులకు గాని, దళితులకు గాని, విద్యార్థులకు గాని, యువకులకు గాని, మహిళలకు గాని, ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కరికి ఏ రోజు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పి ఒక అడుగు ముందుకేసిన పార్టీ, ప్రతి పేదవాడిని కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి వరకు, ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గాంధీ గారి వరకు, రాజీవ్ గాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి వరకు, సోనియా గాంధీ గారి నుంచి రాహుల్ గాంధీ వరకు త్యాగాల పునాదుల మీద అడుగడుగున నిర్మింపబడ్డ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఈడీ మీదనో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పేరు మీదనో, ఇవాళ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీదనో, మరే విధంగానో బెదిరించే ఏర్పాట్లు చేస్తే ఈ దేశ ప్రజలు ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఒప్పుకోరు. ఇవాళ 135 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏదైనా చేసిందంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని 4 స్తంభాల మీద నిలబడుతున్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అనుక్షణం కాపాడుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కిందంటే సోనియా గాంధీ గారికో, రాహుల్ గాంధీ గారికో ఈడీ నోటీస్ ఇచ్చింది అని కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అడుగు అడుగున కాపాడుకునే బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి, ఆ పౌరుడికి పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆ పౌరుడికి గుర్తు చేయాలని చెప్పి ఇవాళ ఈ ఈడీ కార్యాలయం ముందర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ సభకు పిలుపునియడం జరిగింది. నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పడినవిరాలంటే, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యవస్థలు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలని అడుగడుగున అడ్డుకోవాలని చెప్పి, అవసరమైతే ఇక్కడ కూర్చున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి యువకుడు, ప్రతి బలహీన వర్గాలకు చెందిన యువకుడు కూడా ఒక సైనికుడు లాగా ఈ అవసరమైతే భారతీయ జనతా పార్టీ తోటి యుద్ధానికైనా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలను, హరిజన గిరిజనులను కాపాడుకునే పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈడీ కేసులు లాంటి బోడి బెదిరింపులకు భయపడవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.